కుటుంబం దాదాపుగా 20 సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారితో నాన్నగారు ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా నాన్నగారు గాని నేను గాని దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదో ఓడిపోతే పార్టీ మారాలనో పార్టీ మారిపోదామనో అటువంటి ఆలోచన మాకు ఎప్పటికీ రాదు. ఏదైతే వదంతులు వస్తూ ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఖండిస్తూ ఉన్నా. ఈరోజు నేను రాజకీయాల్లోకి 2017లో రావటం జరిగింది. 17లో వచ్చినప్పటి నుంచి కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలోనే అనేక పోరాటాలు చేశాం. అనేక విధంగా ఇబ్బందులు అప్పుడు పెట్టినప్పటికీ నిలబడ్డాం. దెందులూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క కష్టంతో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2019 నుంచి 24 వరకు శాసనసభ్యుడిగా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం రావటం జరిగింది. 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా పార్టీలను, ఏ కులమనో ఏ మతమనో ఎప్పుడు కూడా నేను అడగలేదు. ఎప్పుడు కూడా మంచి చేయగలిగితే మంచి చేస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. దాదాపుగా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా దెందులూరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. దాదాపు 4,000 కోట్ల రూపాయల సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు మీ అందరి ఆశీస్సులతో చేసే అవకాశం వచ్చింది, చేయటం జరిగింది. ఈరోజు విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ. నేను ఒకటే చెప్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యంగా, అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం ఉంది కదా అని అహంకారంతో మనం గనక ప్రవర్తిస్తే కాలమే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తి ఏంటో దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గెలుస్తాం, ఓడిపోతాం, స్పోర్టివ్గా తీసుకునేటువంటి వ్యక్తిని నేను. ఈరోజు ఓడిపోయాక కూడా అనేక విధాలుగా అవమానం పరచాలను, అబ్బాయి చౌదరిని ఇబ్బంది పెట్టాలను, మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలను అనేక ప్రయత్నాలు జరిగాయి. ఈరోజు నేను తప్పకుండా బాధ కలిగించేటువంటి సంఘటనలు కూడా జరిగాయి. అనేక మంది మేము నివాసం ఉండేటువంటి మానంటికే వచ్చి మా తల్లిదండ్రుల లోపలుంటే రాళ్లు వేసేటువంటి కార్యక్రమాలు, లేకుంటే ఏదో ఒక అబ్బాయి చౌదరి ఎవడికో బాకీ ఉన్నాడని ఏదో డబ్బులిచ్చి ధర్నాలు చేపించే కార్యక్రమాలు గాని, అదేవిధంగా కొటారి కుటుంబాన్ని గనక ఇబ్బంది పెడితే తప్పకుండా నైతికంగా దెబ్బ కొట్టొచ్చని దిగజారు రాజకీయం చేస్తూ మా కుటుంబ సభ్యులైనటువంటి పొలాలను కూడా ఈరోజు వాటిని కూడా ఏదో వీళ్లు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తూ ఉన్నా, ఇటువంటి వాటికి భయపడే వ్యక్తినైతే కాదు. చేయండి, మీకు అవకాశం ఉంది, మీరు చేస్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు ఏదో సాధిద్దాం అనుకుంటున్నారేమో. ఇటువంటి వాటికి భయపడేటువంటి వ్యక్తినైతే నేనైతే కాదు. డెఫినెట్ గా ఈరోజు 17 నుంచి 24 వరకు ప్రజలే జీవితముగా, నియోజకవర్గమే అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మనం ముందుకెళ్తాం జరిగింది. ఈరోజు తప్పకుండా నా పైన కూడా బాధ్యతలు ఉంటాయి. ఈరోజు రాజకీయం చేయాలంటే వ్యాపారంగా నిలబడి ఉండాలి. అన్ని రకాలుగా కూడా మనం నిలబడగలిగితేనే రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. తప్పకుండా కుటుంబంతో పాటు సమయం గడపాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వ్యక్తిగత కారణాలు
నానారోగ్యం అవనండి, ఏదైనా సరే కొన్ని వ్యక్తిగత కారణాలతో కొన్ని రోజుల పాటు ఈరోజు వ్యాపార విషయాల్లోనండి, వ్యక్తిగత విషయాల్లో కానివ్వండి, నేను నియోజకవర్గం వస్తూ వెళ్తూ ఉన్నాను. దానంత మాత్రాన ఏదో అబ్బాయి చౌదరి ఈరోజు పార్టీ మారుతున్నాడు అనేటువంటి వదంతులు సృష్టించే వాళ్ళకి ఈరోజు నేను చెప్పేది ఒకటే, దెందులూరు ప్రజల నుంచి అబ్బాయి చౌదరిని దూరం చేద్దామన్నా, అబ్బాయి చౌదరి నుంచి దెందులూరుని దూరం చేద్దామన్నా కూడా అది జరిగే పని కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పుడూ కూడా అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తి దెందులూరు ప్రజలతోనే, వారితోనే నా ప్రయాణం అని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి తెలుపుతూ ఉన్నా. ఎందుకు ఈ రోజు వచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటే, అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ, అనేక మంది మెసేజ్లు చూపిస్తూ ఈరోజు నేను ఏదో పార్టీ మారుతున్నానని మాట్లాడుతున్న వారికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి విషయంలో ఈరోజు చెప్పాను. తప్పకుండా చిన్న వ్యక్తిగత పని మీద ఒక టెక్నాలజీ కాన్ఫరెన్స్ లో పాల్గొనటానికని చెప్పి అమెరికా రావటం జరిగింది. త్వరలోనే నియోజకవర్గానికి వస్తాను. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులని కలుస్తాను, అందరితో కూడా మాట్లాడతానని, తప్పకుండా కలుద్దామని త్వరలోనే మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు అధికార పక్షానికి కూడా ఒకటి చెప్తూ ఉన్నా, కూటమి ప్రభుత్వం మీరు మంచి చేయండి, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఈరోజు దెందులూరు ప్రజలకి మంచి జరుగుతుందంటే దాన్ని స్వాగతిస్తూ అభినందించే వ్యక్తుల్లో మొదట వరుసలో నేను ఉంటాను. అంతేకాని ఈరోజు అధికారం ఉంది కదా అని ఈరోజు రాజకీయ కక్షలతో ఇంకా కూడా కార్యకర్తలను ఇబ్బంది పెడదామనో, లేకపోతే ఇతను కొట్టారు కుటుంబానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఇతను ఇబ్బంది పెడదామనేటువంటి ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ కాదు. ఈరోజు అధికారం శాశ్వతం కాదు. అధికారాన్ని ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించండి తప్ప ఈరోజు ఏదో అహంకారంతో మీరు కనుక ప్రవర్తిద్దామనుకుంటే కాలం దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని చెప్పి ఈరోజు అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా కొన్ని వదంతులు మీడియాలో చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు వ్యాపార నిమిత్తము, అదేవిధంగా నేను లండన్లో ఉన్నప్పుడు మన భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు వచ్చినప్పుడు గౌరవంగా వెళ్లి వారిని కలవటం జరిగింది. పెద్దలు వారిని ఎయిర్పోర్ట్ దాకా వెళ్లి వారిని ఫ్లైట్ ఎక్కించే కార్యక్రమం చేయటం జరిగింది.